కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత కేరళ మాజీ ముఖ్యమంత్రి వర్యులు విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. ఆయన వయసు 101 సంవత్సరాలు. గత నెల 23వ తేదీన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అచ్యుతానందన్. దీంతో తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు ఆయన్ని తరలించారు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. వామపక్ష పార్టీలో చీలిక వచ్చిన అనంతరం సిపిఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ ఒకరు. 1923 అక్టోబర్ 20వ తేదీన కేరళలో వెనుకబడిన ఒక నిరుపేద కుటుంబంలో అచ్యుతానందన్ జన్మించారు. బాల్యంలో పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే ఆయన చదువును ఆపేశారు. అనంతరం బట్టలు కొట్టడం, కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పనిచేశారు. ఆ తర్వాత కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. 1940లో కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడయ్యారు. అనంతరం ట్రావెన్కోర్ సంస్థానానికి చెందిన భూస్వాములపై పోరాటం చేసి జైలుకు సైతం వెళ్లారు ఆయన. ఆ తర్వాత 1964లో సిపిఐ జాతీయ కౌన్సిల్ ను ఆయన వదిలేశారు. అనంతరం సిపిఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1967 నుంచి 2016 వరకు వరుసగా అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు. ఆ క్రమంలో 3 సార్లు విపక్ష నేతగా, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు అచ్యుతానందన్ గారు. అవినీతికి వ్యతిరేకంగా అచ్యుతానందన్ పోరాటం చేశారు. రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపారు. ఈ చర్యలతో అనేక మంది రాజకీయంగా దూరం జరిగినా వాటిని ఆయన పట్టించుకోలేదు. అచ్యుతానందన్ నిజాయితీగా ప్రజాహితం కోసం పనిచేసి ఆదర్శ నేతగా నిలిచారు. రాజకీయ జీవితాన్ని ఎంతో స్ఫూర్తివంతంగా గడిపారు. 3 సార్లు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు ఆయన అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. సిపిఎం వ్యవస్థాపక సభ్యుడిగా ప్రజల పక్షాన పోరాడిన ఆయన జీవితం అనేక తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. అచ్యుతానందన్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓం శాంతి.